హాయ్, ఎలా ఉన్నారు? ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్ మెగాస్టార్ గారి 154 సినిమా. ఎస్, మెగాస్టార్ గారి నెక్స్ట్ మూవీ రెడీ అయిపోతుంది. దానికి వశిష్ఠ అనే కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు. అది కూడా ఎలా ఉండబోతుందంటే సోషియో ఫాంటసీ మూవీ ఉండిపోతుంది. అంటే ఒక రకమైన కల్పిత కథ లేదా మన లోకానికి అతీత లోకాలతో ఉన్న సంబంధ బాంధవ్యాలకు సంబంధించి శక్తులకు సంబంధించిన తీయబోయే సినిమా. అయితే దీని మీద భారీగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. దానికి ఏ రేంజ్లో బడ్జెట్ పెట్టబోతున్నారు, ఎందుకంటే మెయిన్గా గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారట. హిమాలయాల్లో ఉండే విజువల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా హిమాలయాలను తలపించి మరో లోకానికి తీసుకెళ్తున్నాయా అనిపించేలా ఉండబోతున్నాయట ఇందులో విజువల్ ఎఫెక్ట్స్. అయితే ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే రీసెంట్గా బ్లాక్ బాస్టర్ అవుతుందనుకున్న మూవీ భోలా శంకర్ తుస్సుమంది కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ మూవీ నెక్స్ట్ ఏలా ఉండబోతుందనే ఆతృత కూడా ఉంది. అయితే మెగాస్టార్ గారు కూడా ఎక్కువగా ఇంకా వేరే వ్యాపకాలు పెట్టుకోకుండా కేవలం సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేశాడనే విషయం తెలుస్తుంది. ఒకవైపు తమ్ముడితో, మరోవైపు మేనళ్ళతో, ఇంకోవైపు కొడుకుతో పోటీగా సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టాలి, ఇప్పుడు జనరేషన్తో పోటీగా ఉండాలనేది మెగాస్టార్ గారి ఉద్దేశం. అయితే ఈ విజువల్ ఎఫెక్ట్స్తో కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండే ఈ సినిమాకి సోషియో ఫాంటసీ కాబట్టి చాలా డౌట్స్ ఉన్నాయి ఫ్యాన్స్లో. ఏంటంటే అయితే సూపర్ డూపర్ హిట్గా నిలబడిన జగదేకవీడు అతిలోక సుందరి సినిమాలా ఉండబోతుందా, లేదా ఆ స్థాయి వరకు తీసుకెళ్ళి ఓ మోస్తరుగా పర్వాలేదు అనిపించేలా అంజీ సినిమాలా ఉండబోతుందా అనేది డౌట్. ఎందుకంటే జగదేకవీడు అతిలోక సుందరి ఎటువంటి బ్లాక్ బస్టో మనకు తెలుసు. అప్పట్లో చాలా తుఫాన్లు వచ్చినా కూడా ఆ టైంలో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అందులో హేమాహేమీలుగా చిరంజీవి గారు కానీ, శ్రీదేవి గారు కానీ, రాఘవేంద్ర గారు డైరెక్షన్ కానీ, ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ అన్నీ సూపర్ హిట్. సో జనాల్ని పిచ్చెక్కించేలా తీసుకొచ్చిన సినిమా. ఒక దేవలోక కన్య ఇక్కడికి రావడం ఏంటి అన్నట్టుగా అది యాక్సెప్టెన్స్ తీసుకొచ్చేసారు జనాల్లో. దట్ ఈజ్ రాఘవేంద్ర గారు. ఆ తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత అంజీ వచ్చింది. ఆ అంజీ కూడా కొంచెం అట్లాగా చేసినప్పటికీ అది కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చింది. బట్ ఆ అంజీలో ఎందుకో తెలియదు కొంచెం గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ షూటింగ్ అయిపోయిన ఒక 4 ఏళ్ళ తర్వాత కొన్ని రిమైనింగ్ పార్ట్స్ తీసి రిలీజ్ చేశారు. సో ఇప్పుడు సోషియో ఫాంటసీ అనేసరికి మళ్ళీ జనాలకి, ఎస్పెషల్లీ సినిమా ప్రేక్షకులకి, మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్కి చాలా భయంగా ఉన్నది ఏంటంటే సోషియో ఫాంటసీ అనగానే ఒక రకమైన భయం, మరొక వైపు ఇంట్రెస్ట్, ఎంతూజియాజం కూడా కలిసి దీనికోసం ఏగర్లు వెయిట్ చేస్తున్నారంట. మెగాస్టార్ గారు ఈ ఏజ్లో దాన్ని అంతగా యాప్ చేయగలుగుతారా, చేయలేరా, దానికి న్యాయం చేయగలుగుతారా లేదా అనే విషయం పక్కన పెడితే సోషియో ఫాంటసీ సినిమా అనేసరికి రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. హిట్ ఉన్నాయి, ఫట్టు ఉన్నాయి. ఎక్కువ శాతం ఫట్ అయినవి ఉన్నాయి, హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. సో దీంట్లో కూడా వశిష్ఠ అనే దర్శకులు కొత్తవారు కాబట్టి కొత్త వాళ్ళు ఇన్నోవేటివ్ థాట్స్తో ఉంటారు, బాగా ప్రజెంట్ చేయగలుగుతారు. బట్ స్టోరీ చెప్పేదానికి, నరేషన్ చెప్పేదానికి అక్కడ టేకింగ్లోకి వచ్చేసరికి తేడా కొడుతుందా లేదా అనేది మనం వెండితెర మీద చూడాల్సిందే. ఇంకా రిమైనింగ్ అంశాలు ఏంటంటే కీరవాణి గారు అప్పుడప్పుడు రాజమౌళి సినిమాలు కాకుండా అప్పుడప్పుడు బయట సినిమాలు కూడా కంపోజ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు నెక్స్ట్ దీనికి కూడా కంపోజ్ చేయబోతున్నారు. దీంట్లో త్రిష గారు హీరోయిన్గా ఆల్రెడీ అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయినట్టే. అయితే సినిమా పేరు మాత్రం విశ్వంభర అనే మంచి టైటిల్ పెట్టబోతున్నారంట. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన కావ్యం యొక్క పేరుని ఇక్కడ సినిమా టైటిల్గా వాడబోతున్నారు. అంత పవిత్రంగా, అంత సూపర్గా ఉండే ఆ నేమ్కి అంతగా న్యాయం చేయగలుగుతారా లేదా, అంత పర్ఫెక్ట్గా ట్యూన్ అవుతుందా లేదా, సింక్ అవుతుందా ఆ నేమ్కి ఆ సినిమా, ఆ టేకింగ్ అదంతా ఆల్మోస్ట్ ఆల్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ వశిష్ఠ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్ మెగాస్టార్ గారికి ఏ కాన్సెప్ట్ ఇచ్చినా, నవరసాలు ఏది ఇచ్చినా అలవోకగా యాక్ట్ చేయగలుగుతారు. సో అతని ఏజ్కి తగ్గట్టుగా, ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టుగా సినిమాని ప్రేక్షకులకి, ఎస్పెషల్లీ చిరు ఫ్యాన్స్కి నచ్చేలా తీయగలుగుతాడా లేదనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. బట్ సోషియో ఫాంటసీ అనేసరికి ఒకవైపు భయం ఉంది, మరోవైపు బాగుంటుందనే ఇది కూడా ఆతృత కూడా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ మగధీర కూడా అట్లా సోషియో ఫాంటసీలా అనుకోవచ్చు. ఒక విధంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి అక్కడ అలా జరిగింది అన్నట్టుగా చూపించడం. సో ఒక రకమైన సోషియో ఫాంటసీ అనేసరికి కొంచెం వస్త్రధారణ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, డ్రెస్సింగ్ స్టైల్ అవి. సో అవన్నీ కూడా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా తీయగలుగుతారా లేదనే ఒక టెన్షన్ ఉంది. బట్ విష్ ఆల్ ది బెస్ట్ టు వశిష్ఠ అండ్ టీమ్, అలియాస్ మెగాస్టార్ అండ్ టీమ్ అని కూడా చెప్పచ్చు. సో విశ్వంభర నెక్స్ట్ సమ్మర్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా అని చెప్తున్నారు. లెట్ us వెయిట్ అండ్ సీ. బాయ్.